మాజీ మంత్రి అంబటి రాంబాబు తీరుపై విశాఖలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం విశాఖ నగరంలో కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ఆందోళనకు దిగారు టీడీపీ కార్యకర్తలు. ఎందుకు ఇలాంటి రోడ్డెక్కిన పరిస్థితి వచ్చింది అన్న విషయంపై మనతో మాట్లాడడానికి టీడీపీ నాయకులు పోతన్ రెడ్డి అలాగే మరికొందరు కూడా ఉన్నారు. రెడ్డి గారు చెప్పండి, ఎందుకు అంటే వాస్తవానికి వారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే దాడి చేశారు ఆయన నివాసం మీద అంటున్నారు. ఎందుకు అందులో ఎంతవరకు వాస్తవం ఉన్నట్టు అనిపిస్తుంది? విశాఖ పార్లమెంటు పార్టీ అధ్యక్షులు మిత్రులు చోడి వెంకట పట్టాభిరామ గారు, ఈస్ట్ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు గారి ఆధ్వర్యంలోనే ఉవ్వెత్తున మహిళా సోదరిమణులు అంబటి రాంబాబు గారి దిష్టిబొమ్మని దగ్నం చేయడం జరిగింది. ఏదైతే అనుచిత వ్యాఖ్యలు, మంచి పని చేస్తే భారతదేశంలోనే అవార్డులు రివార్డులు అన్నీ ఇస్తారు, మీ అందరికీ తెలుసు. కాదని ఇతనికి ప్రజలు ఆంబోతు రాంబాబుగా, అంబటి రాంబాబు అంటే ఆంబోతు రాంబాబు, రెండోది ఏంటంటే గంట రాంబాబుగా, అలాగే సంబరాల రాంబాబుగానే ప్రజలు కూడా ఇతనికి అవార్డు రివార్డు ఇవ్వడం జరిగిందండి ఆల్రెడీ. ఎందుకంటే ఇచ్చారు ఇతను వేసినటువంటి వేషాలు. ఇతను ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజాప్రతినిధిగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా గతంలో వైఎస్ఆర్ పార్టీ హయాంలో చేయడం జరిగింది. మీరు మెసేజ్ ఏమి ఇస్తున్నారని అడుగుతా ఉన్నాను. నోరిప్పితే బూతులు, నోరిప్పితే తిట్లు దండకం, మరి ఏటి సంస్కృతి అని అడుగుతా ఉన్నాం. మీకు నాకు తెలిసి మీరు ప్రవర్తించినటువంటి తీరు నాకు అనుమానంగా ఉంది. మీరు ఐబీపీతో బాధపడుతూ ఉన్నారు, లోన్ అంతా కూడా జబ్బులతో బాధపడుతూ ఉన్నారు. మెంటల్ కండిషన్ కూడా మీకు బాగోలేదని నాకు అనిపిస్తుంది. మెంటల్ కండిషన్ కానీ బాగోలేకపోతే మాకు ఇక్కడ మెంటల్ హాస్పిటల్ ఉందండి, చాలా చక్కగా ట్రీట్మెంట్ చేస్తారు. మా శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు గారు, మా పార్లమెంట్ అధ్యక్షులు పట్టాభిరామ్ గారు కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించేస్తారు ఇక్కడ. నాకు తెలిసి మీకు మెంటల్ కండిషన్ బాగులేకపోబట్టే ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు మీరు మాట్లాడిన తర్వాత మా వాళ్ళు మీ మీదకెళ్ళి అటాక్ ఇవ్వడం జరిగింది. మాట్లాడిన మాట్లాడటం అడుగుతూ ఉన్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా మీరు తిడతా ఉన్నారు. మీకు ఎవరు నేర్పారని అడుగుతూ ఉన్నాను. అందుకే ఇత్తనం ఒకటి మొక్క ఒకటి రాదండి. ఇత్తనం ఏటైతే మొక్క అదే వస్తారు. మీ అధినాయకుడు ఆ రకంగా ఉండబట్టే మీరు ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు 11 సీట్లు ఇచ్చినప్పుడు కూడా మీ బుద్ధి మారటం లేదు. మీరు ఎప్పుడు చూసినా కత్తులు గొడ్డళ్ళు ఈ పెట్టుకుని రక్తాభిషేకాలు అవి చేసి రప్ప సంస్కృతి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ సాగుతుందేమో కానీ ఆంధ్రప్రదేశ్లో సాగదండి. మీకు 11 డిజిట్ ఇచ్చిన వాళ్ళు రాను 1 రోజుల్లో 1 డిజిట్కే పరిమితం అవుతారనేది నేను చెప్తా ఉన్నాను. మీరు మంత్రులుగా చేశారండి, మీరు ఆవేశంతో మాట్లాడకూడదు. మీ ఆవేశంలో కూడా ఆలోచన ఉండాలని నేను చెప్తా ఉన్నాను. ప్రజాప్రతినిధులు ఎవరికైనా సరే మీరు మాట్లాడుతున్న మాటలు తిట్ల పురాణాలు తప్ప ప్రజలకు మెసేజ్ ఇస్తున్నారా? మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశించి ఈ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూ నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఆ వయసులో కూడా నిరంతరం కృషి చేస్తున్న నాయకుడి మీద మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా ఖండిస్తూ ఉన్నామో. మీరు అనుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఏది మాట్లాడినా జరిగిపోద్దని. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల విజ్ఞులు ఇప్పటికీ మీ తీరు మారలేదు. ఇప్పటికీ గొడ్డళ్ళు, కొడవళ్ళు, కత్తులు, కటార్లు పట్టుకొని రాష్ట్రంలో ఉన్న ప్రజలు మీరు భయపిస్తూ ఉన్నారు, తిట్లతో తిడతా ఉన్నారు. రాను 1 రోజుల్లోని మీకు, మీ ప్రభుత్వానికి, ఆనాటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వానికి, మీ జగన్మోహన్ రెడ్డికి, మీ మంత్రులు కూడా అధపతాలనికి ఓట్ల ద్వారా తొక్కుతారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు చాలా కాలంగా పాలిటిక్స్లో ఉన్నారు, ఎప్పుడైనా ఇలాంటి సంఘటన జరిగిందా? వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీ నాయకులు దాడి చేశారన్నారు. అసలు ఈ దాడికి కారణం ఏమంటారు? ఈ దాడి అంబటి రాంబాబు అన్నది ఎత్తి చెట్టు నిజాలు ఈరోజు పేపర్లో మొత్తం వచ్చింది. దాన్ని చూసి భయపడిపోతున్నారు. ఏంటి ఇలా జరిగింది అంటే ఏదో రాంగ్ రూట్లో తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, చిట్టు దానికి ప్రజల్లోకి వెళ్తుందని ఆ దాన్ని బూతు మాట అని చెప్పి బూతు మాట్లాడడం. ఒక మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక వ్యక్తి అలాంటి సంస్కృతి మాట్లాడడం కరెక్ట్? అది అతని పార్టీలో ఉండి ఆ కేడరు వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మలు అంతే ఇలా ఊరుకుంటారా? ఎవరండి ఇది? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అందరూ నోరు మూసే మన సాంప్రదాయం కాదని నోరు మూసారు. కార్యకర్తలు ఎవరు ఒప్పుకోవట్లేదండి. చాలా పొగరుగా వస్తుంది. ఎందుకంటే నూరు చూస్తుంటే తెలుగుదేశం కార్యకర్తలు చంపడం, హత్యలు జరగడం జరుగుతున్నాయి. ఇంకా మా టీడీపీ ప్రభుత్వం ఉన్నాను అప్పట్లాగే వైసీపీ ప్రభుత్వంలాగే జరుగుతుంది ఇప్పుడు కూడా. కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ శాంతి అంటున్నారు లోకేష్ గారికి. కాబట్టి కార్యకర్తలు అంబటి రాంబాబు ఇంటికి ఊరుకోరండి. ఎందుకంటే అలాంటి బూతు మాట్లాడడం అవన్నీ చేయడం చాలా కరెక్ట్ కాదు. అది
తప్పది. ఏమైనా ఉంటే మంచిగా మాట్లాడి ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్ చూసి ఈ సంవత్సరాలలో ఎక్కడెక్కడికో డెవలప్ ఈ కూటమి ప్రభుత్వం తట్టుకోలేము మనం, ఏదో చేయాలని వాళ్ళు బీపీలు టెన్షన్లు వచ్చి ఈ డెవలప్మెంట్లు ఈ కంపెనీలు రావడం వల్ల వాళ్ళు బుర్ర పిచ్చెక్కిపోయి ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మాజీ మంత్రులు. కాబట్టి ఇది సంస్కృతి కాదు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి అంబటి రాంబాబు వస్తే ఇంకా సహించేది లేదు. జనాలు ఎక్కడికి వెళ్తే అక్కడ తల్లి కొట్టే పరిస్థితి కార్యకర్తలు కానీ ప్రజలు కూడా హిందూ ధర్మాలు కూడా వెంకన్న మా కులదేవైన వెంకన్న స్వామిని నెట్లో నెయ్యి కలిపడం కెమికల్ కలవడం అనేది చాలా రాంగ్, అది చాలా తప్పు. ఎంతో మామూలు దెబ్బతిన్న హిందువులవి. కాబట్టి ఇంకా క్షమించేది లేదు. భగవంతుడు ఏడుకొండలు కూడా ఉన్నాడు. కళ్యాణ చెట్లు జరుగుతాయని మేము అందరూ ఆశిస్తున్నాం. ఇది ఈరోజు టీడీపీ శ్రేణులతో పాటు ఇతర వర్గాలు కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. ముఖ్యంగా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే ఈ వివాదం తలెత్తినట్టు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే తిరుమల లడ్డు వ్యవహారం ఒక రకంగా వైరల్ అవడంతో దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ రకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు వ్యవహరిస్తున్నట్టు కూడా టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store